ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 18 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకమున్నవాడును. వ్యాఖ్యాన అంశం: పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. 2వ భాగం. వ్యాఖ్యానాంశం: పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. 2వ భాగం. వ్యాఖ్యానం: స్తుతిపాత్రుడైన రక్షకుడు అద్వితీయ కుమారుడు అని కొత్త నిబంధనలో పలుమార్లు చెప్పబడింది. ఉదాహరణకు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, 18వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం, 18వ వచనం, అలాగే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. అవును, ఆయన దేవుని అద్వితీయ కుమారుడు. మానవుల్లో కానీ దేవుని పరిశుద్ధ దూతల్లో కానీ ఆయన వంటి వారు ఎవరూ లేరు. ఆయన మాత్రమే ప్రత్యేకంగా ఉన్న పరమపురుషుడు. మనలో ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి పునర్జన్మం పొందిన వారిని అందరినీ దేవుడు సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారము కనెను అని యాకోబు పత్రిక 1:18లో చూస్తున్నాం. అందుచేత నిజముగా క్రైస్తవులమైన మనమందరం దేవుని పిల్లలం, దేవుని కుమారులం. అయినా యేసుక్రీస్తు మాత్రమే ప్రత్యేకముగా దేవుని కుమారుడు, దేవుని అద్వితీయ కుమారుడు. ఆ పేరుకు ఆయన మాత్రమే పాత్రుడు. మత నాయకులను ఆయనతో సరిపోల్చగోరు వారు ఫలాని వారు యేసుక్రీస్తుకు సమానులు అని చెప్పువారు ఆయన వ్యక్తిత్వం ఎరిగినవారు కారు. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుని స్నేహితుడు అని పిలువబడిన అబ్రహాం కానీ, అపొస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 36వ వచనంలో దేవుని ప్రజలకు ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించి బయటికి నడిపించిన నాయకుడైన మోషే కానీ, చైనీయుల మత నాయకుడైన కన్ఫ్యూషన్ కానీ, మత బౌద్ధ నాయకుడైన బుద్ధుడు కానీ, మహమ్మదీయ మత నాయకుడైన మహమ్మద్ కానీ, మరింకెవరైనా కానీ, ఎంతటి వారైనా కానీ వారు క్రీస్తుకు సమానులు కారు. అంతంత గొప్పవారు క్రీస్తుకు సమానులు కాదంటారా? అలాగనడం న్యాయమా అని కొందరు అనవచ్చు. అయితే ఒక్క సంగతి గమనించండి. అంతంత గొప్పవారు అనబడిన వారందరూ మరణించారు. మరణం వారినందరినీ మృంగేసింది. అంతటితో వారి సంగతి అంతమైంది. మరణంతో వారి చరిత్ర ముగిసింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరణించాడు కదా, అలాగైతే ఆయన గొప్పతనం, ఆయన ప్రత్యేకత ఏమిటి అని మీరు అనొచ్చు. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మరణమును ఓడించాడు. ఆయన మాత్రమే మరణాన్ని జయించినవాడు. నిజంగా మృత్యుంజయుడు ఆయన మాత్రమే. ఆయన చావును, సమాధిని, సాతాను, లోకాన్ని సదాకాలానికి సంపూర్ణంగా జయించి ఉన్నవాడు. జయశాలి అయి ఉన్నవాడు. ఆయన అజేయుడు. ఆయన యుగయుగములు సజీవుడై ఉన్నవాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన నిజంగా ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన నిరంతరం ఉన్నవాడు, నిరంతరం జీవించుచున్నవాడు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎన్నో విషయాల్లో అసమానుడు, ప్రత్యేకమైనవాడు. అందుమూలంగా 3 సంగతులు గమనిద్దాం. మొదటిది ఆయన జననం, 2వది ఆయన జీవితం, 3వది ఆయన మరణం. మొదటిది ఆయన జననము గూర్చి రేపటి సంచికలో విందాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.